మరి దిశ యాప్తోనే రక్షణ వచ్చింది అని అనుకుంటే అంతమంది అదే మహిళలు 33,000 మంది ఎందుకు మిస్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు దిశ యాప్ కావాలి, యాప్ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవాలి, ఫోన్లో ఉండాలి. వాళ్ళు ఆ దిశ యాప్లో కంప్లైంట్ చేసే టైం ఉండాలిగా పాపం వాళ్ళకి. అవును. ఒకవేళ వాళ్ళని అపహరించడం లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ మీద అరాచకం జరగటం జరిగినప్పుడు వాళ్ళు ఈ ఫోన్ నుంచి దిశ యాప్ నుంచి కంప్లైంట్ చేసే అంత టైం ఎక్కడిది? టైం ఉండదు. రెండోది, ఇప్పుడు ఈ దిశ యాప్ చట్టం అని ఉందని చెప్తున్నారు, అసలు లేనే లేదు. అసలు దానికి చట్టబద్ధత ఉందంటారా లేదంటారా? అసలు చట్టమే లేదమ్మా. చట్టబద్ధత ఏంటి? ఇంకా అంటే అదే అడుగుతున్నాను సార్. చట్టం ఉంటే కదా చట్టబద్ధత. చట్టమే లేదు, దిశ చట్టం అనేది లేదు, అదొక భ్రమ. నిర్భయ యాక్ట్ కింద ఉండాల్సింది అసలు నిర్భయ యాక్ట్ అంతే, దిశ యాక్ట్ అనేది లేదు అసలు. అది దిశ యాక్ట్ అనేది ఉంది అని కనుక ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ నుంచి అయినా అంటే వాడికి అసలు అన్న వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు, అసలు ఏమి నాలెడ్జ్ లేనట్టు లెక్క.